దేవుని యొక్క వాక్యములో శ్రమలు శ్రమలు అని చాలా చోట్ల మనం చదువుతాం. మనం ఉదయం లేస్తేనే మనకు అనేక శ్రమలు గుర్తొస్తూ ఉంటాయి. అది ఆర్థిక శ్రమ కావచ్చు, మానసిక శ్రమ కావచ్చు, తర్వాత కుటుంబంలో మనుషుల ద్వారా ఇంకా రకరకాల శ్రమలు అనేవి ఉంటాయి. కానీ బైబిలు మనం యేసు ప్రభు కొరకు శ్రమలు మనం అనుభవిస్తున్నామా? ఎన్ని శ్రమలు, ఎలాంటి శ్రమలు ఏమన్నా పడ్డామా యేసు ప్రభు కోసం? చూడండి, చాలా శ్రమలు మనం పొందుకుంటాం. నేనైనా మీరైనా ఎవరైనా చాలా శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనిచేసే స్థలాల్లో, వీధుల్లో, బస్తీలో, ఇంట బయట రకరకాల సమస్యలు, శ్రమ, ఏదో ఒక శ్రమ. కానీ ఈ శ్రమలన్నీ పక్కన పడేసి అసలు యేసు ప్రభు కొరకు నేనేమైనా శ్రమ పడ్డానా? యేసు ప్రభు కొరకు నేను శ్రమ పడుతున్నానా యేసయ్య నిమిత్తం? ఎందుకనగా ఫిలిప్పీ పత్రిక 1:30 ఏముంటుందంటే, ఆయనందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమలు అనుభవించడం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలని. అలాగే యేసు ప్రభు వారు కూడా చెప్పారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. అంటే యేసు ప్రభుని బట్టి మన శ్రమలు. సరే, యేసు ప్రభుని బట్టి ఎలాంటి శ్రమలు ఏ విధంగా వస్తాయండి అని మనం అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. మీరు 2-3 విషయాలు చెప్తాను. చూడండి, మార్కు సువార్త 4:16-17 చూసేస్తే అక్కడ ఏముంటుందంటే, ఒక యేసు ప్రభు వివరిస్తున్నాడు. అంటే శ్రమ ఎలా వస్తుందో. ఒక రైతు విత్తనాలు చదువుకుంటే వెళ్తున్నాడు పొలంలో. మీకు తెలుసు, చాలాసార్లు విన్నారు. కొన్ని విత్తనాలేమో రాతి నేల, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన మంచి నేల, ముళ్ళ పొదల్లో, ఇలా 4 స్థలాల్లో పడితే రాతి నేల పడిన విత్తనాల గురించి రాయబడ్డది అక్కడ. మార్కు సువార్త 4:16 ఏముందంటే, రాతి నేల పడిన విత్తనం ఎలా ఉంటుందండి? ఈ నేల పడగానే మొలుస్తుంది, పడగానే చిగురిస్తుంది. కానీ ఆ యొక్క రాయి గనక వేరు దిగదు గనక, అది బండ గనక, ఈ చిగురించినటువంటి ఆ విత్తనం ఏమైంది? వేరు దిగదు కనుక అది ఏమైపోయిందంటే ఆ మొక్క ఎండిపోయింది. దాన్ని ఎలా చెప్పాడంటే యేసయ్య, చాలామంది వాక్యం వింటారు, యేసయ్య అంటే ఎంతో ఆనందిస్తారు, ఇష్టపడతారు. కానీ వాక్యమును అనుసరించే సమయంలో, అంటే వింటాను, బాగా వింటారు, ఆనందంగా వింటారు, సంతోషంగా వింటారు. కానీ దాన్ని ప్రాక్టీస్, దాని జీవితంలో దాన్ని ఒక భాగంగా పెట్టుకుని వాక్య ప్రకారమే నేను ప్రవర్తించాలి, వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టే అని ఎవరైతే అనుకుంటారో. చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం రోగం చెప్తాం. రోగం చెప్పిన డాక్టర్ గారు మందులు ఇస్తాడు. ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన చెప్పినట్టు తినాలి, ఆయన చెప్పినట్టు మెడిసిన్ వాడాలి. వాడలేదనుక ఎవరికి నష్టం? అలాగే వినండి, అలా మెడిసిన్ డాక్టర్ చెప్పినట్టు వెళ్ళిపోతే ఆ రోగికే నష్టం, ఆ పేషెంటే పోతాడు. అలాగే దేవుని మందిరానికి వచ్చి క్రైస్తవులమయ్యి దేవుని బిడ్డలంగా వచ్చి దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం మనం జీవించలేదు అనుకోండి, ఎవరికి నష్టం? యేసు ప్రభువుకు నష్టం, లేదా పాస్టర్ గారికి నష్టమా? కాదు. ఎవరైతే వింటున్నామో ఆ విన్నదాని మనకు నష్టం. అందుకని ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, వాక్యము నిమిత్తం ఆనందం. యేసు ప్రభు చెప్తున్నాడు, రాతి నేలను ఎత్తబడిన వారెవరు వాక్యం వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు. కానీ వాక్యము నిమిత్తం శ్రమైన హింసైన కలుగుగానే వారు అభ్యంతరపరచబడతారు, ఏదో ఒక విధమైన ఆటంకపరచబడతారు. వాక్యం నిమిత్తం శ్రమ.
అంటే వాక్యము గైకొనేటప్పుడు అది శ్రమగా అనిపిస్తుంది మనకి, కానీ శ్రమ కాదు. నా వద్ద నేర్చుకోండి, నా కాడి సులువు తేలిక. కానీ తెలియపోతే అది కష్టం. బాధ్యత అనుకుంటే ఏది కష్టం కాదు కదా. ఇది నా బాధ్యత అనుకున్నాం అనుకో, అది కుటుంబ భారమైనా వ్యక్తిగత భారమైనా అది కష్టం అనిపింది. బాధ్యత అనుకుంటే, బాధ్యత లేదు అనుకో ఏమవుతాం, చిన్న ఈ రిమోట్ కూడా పట్టుకోలేదు, పట్టుకోవటప్పుడు చిరాకేస్తుంది. కనుక బాధ్యత లేకపోతే అది బరువు అయింది. ఏనండి, వాక్యమును గైకొంటప్పుడు శ్రమలు వస్తాయి, ప్రాక్టీస్ అవుతుంది కదా, ప్రాక్టీస్ అయ్యేటప్పుడు. కనుక దానిలో నేర్చుకున్నాక తర్వాత అర్థమైంది, ఎంత వాక్యమును గైకొన్నందుకు నాకెంత ఆనందాన్ని దేవుడిచ్చాడు, ఎంత సమాధానం ఇచ్చాడు, ఎంత శాంతి ఇచ్చాడు. లోకములో ఉన్న శాంతి కాదు, నేను అనుభవిస్తున్నది దేవుడిచ్చిన శాంతి అని అప్పుడు అర్థం. కనుక వాక్యం నిమిత్తం శ్రమ వస్తుంది. యేసు ప్రభు కొరకు శ్రమలు ఎలా పడాలండి, ఎలా వస్తాయి అని చాలామందికి అర్థమైంది. నువ్వు వాక్యానుసరణ నడు, వాక్యానుసరణ ప్రవర్తించు. నేను దేవుని మాట తప్ప ఎవరి మాట ఎన్నో, నేను దేవుని మాటనే గైకొంటాను. ఎవరి మాట నేను ఎన్నో, నా మనసు మాట నేనెన్నో, ఇంటోళ్ళ మాట ఎన్నో, బయటోళ్ళ మాట ఎన్నో, పొరుగువారి మాట ఎన్నో. దేవుని మాటే ముత్యాల మూట, బంగారు కోట, రత్నాల బాట. వాక్యమేనో బ్రతికిస్తుంది, వాక్యమే దేవుడు, ఆ వాక్యం నాకేం చెప్తే నేను చేస్తా అనండి, అలా జీవించండి. ఫస్ట్ ఎవరు మనకు పోల్దని లేదు, ఎవరు మన పొగడరు, ఎవరు మన గౌరవించరు. అయినా మనం ఏం చేయాలంటే వాక్యమునే పట్టుకుని ముందుకెళ్ళాలి. అప్పుడే శ్రమలు వస్తాయి, శ్రమను లెక్క చేయకూడదు. యేసుక్రీస్తుని బట్టి శ్రమలు మొదటగా ఆయన మాటను అనుసరించి జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. రెండవదిగా చూద్దాం, 1 పేతురు పత్రిక 4:16. 1 పేతురు పత్రిక 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహింపరచాలి. 1 పేతురు 4:16. చూడ, క్రైస్తవుడైనందుకు బాధ. ఏమండి, ఇవాళ ఆదివారం అండి, నాకు ప్రార్థన ఉంటుంది, నేను క్రైస్తవుడిని, లేకపోతే నేను క్రిస్టియన్ని, నేను రోజు ఉపవాసం ఉంటున్నానండి, లేకపోతే నేను క్రిస్టియన్ అండి. అదే మన ఇంటింటి సర్వే వచ్చారు కదా, ఇంటింట సర్వే వచ్చినప్పుడు మన క్రిస్టియన్ అని చెప్తే వాళ్ళు ఏమంటారు, మీకు ఏమంటారు, కొన్ని గవర్నమెంట్ పథకాలు రావు, ఇవి దానికి మీరు సెట్ అవ్వరు అని అంటారు. మరి బాధగా మనకి ఆర్థిక బాధ, స్కాలర్షిప్లు రావో, లేకపోతే ఇంకేది రాదో, అది రాదో అని అండి. మరి బాధ అయినా ఆ పేరును బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలంట. నా సొంత మాట కాదు, బైబిల్లో ఉంది. 1 పేతురు పత్రిక 4:16. క్రైస్తవుడు అయినందుకు, క్రిస్టియన్ అయినందుకు, దేవుని బిడ్డమైనందుకు నీకు ఎలాంటి బాధ వచ్చిందా సిగ్గుపడమాక. అరే, నేను అబద్ధమాడి క్రైస్తవుని కానని చెప్తే నాకు అది వచ్చేది, ఆ లోన్లు వచ్చేవి, లేకపోతే ఆ స్కాలర్షిప్లు వచ్చేవి, లేకపోతే ఈ పథకం వచ్చేది, అది వచ్చేది, ఇది వచ్చేది అని ఫీల్ అవ్వమాక. అది ధన్యతగా భావించాలి. నేను క్రైస్తవుడైనందుకు నాకు రేషన్ కట్ చేశారు, స్తోత్రం, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తా, నా సేవ ప్రారంభంలో అప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది సేవలు. చాలా పిల్లలు చిన్నోళ్ళు, సేవలు ఎన్నో బాధలు ఉంది, కష్టాలు, ఇంట్లో ఇంత మెతుకులు లేవు, గింజలు లేవు వండుకోవటానికి, చాలా ఆర్థిక బాధ. నా ఒక్కడికైతే పర్వాలా, మీ ఇద్దరం అయితే పర్వాలా, పిల్లలు చిన్న పిల్లలు. అప్పుడు నేను రేషన్ కార్డుకు అప్లై చేద్దామని లైన్లో నుంచుంటే దగ్గరికి చాలా అప్పటికే 2-3 గంటలు నుంచున్నా. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు లేదన్నాడు ఏకంగా. మీరు ఎవరని అడిగితే నేను పాస్టర్ గారు, నేను పాస్టర్ గారికి లేదు రేషన్ కార్డు అని.
ఉంది. కానీ ఏంటంటే ఆ ద్వేషంతో, క్రైస్తవుడు అనేది అసూయ, ఆ కోపంతో అన్నాడన్నమాట. నేను ఎంతో బాధ సంతోషంతో నేను ముందు బాధ అనిపించాను. పక్కన మధ్య ఆకలి పుడుతుంది పిల్లలు, కానీ దేవుని మహిమపరిచి ఈరోజు అదే ఎవరైతే నీకు రేషన్ కార్డు లేదని అన్నాడో అదే అతని ఇంట్లో నేను కొన్ని రోజులు అతని ఇంట్లోనే ఉండి, ఆయన ఇంట్లోనే ఉండి ఉంటే వాళ్ళు నా ఎడల ఎంతో ప్రేమ చూపించారు. ఆ రోజు జరిగిన చాలా, నేను అప్పుడు మార్పు లేదండి నా జీవితంలో, కానీ నేను తర్వాత మారేనండి. కోటీశ్వరుడు ఆయన. తర్వాత దేవుడు అలా తెలుసుకునేలా చేస్తాడు. బాధ అనుభవించామనుకో దేవుడు మహిమపరచు. క్రైస్తవుడైనందుకు ప్రభు నిమిత్తం శ్రమలు కష్టాలు ఎలాగాయా అంటే మొట్టమొదటిగా ఏం చెప్పాను, వాక్యమును బట్టి శ్రమలు వస్తాయి. 2 పేరును బట్టి, పేరు నేను క్రిస్టియన్ని, నేను సేవకురాన్ని, నేను సేవకుడిని, నేను ఒక విశ్వాసిని, ఐ యామ్ ఏ క్రిస్టియన్ అన్నట్టుగా ఒక ప్రత్యేకించబడిన బిడ్డగా నువ్వు జీవించు. బాధలు వస్తాయి. అయినా సరే మనం ఆ బాధలు అనిపించాక దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తామని మనము తెలుసుకోవాలి. మరి మోషే ఏం చేశాడంటే హెబ్రీ పత్రిక 11:24లో మోషే ఐగుప్తులో యువరాజు, అతను పెద్దవాడైనప్పుడు ఏం చేశాడంట, క్రీస్తు విషయమైన ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగాలు అనిపించుకుని దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు కనుక ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానం అని దృష్టించడు. ఇక్కడ క్రైస్తవుడైనందుకు శ్రమ మూడోది ఎలాగంటే, మన బంధువులు విడిచిపెట్టేసాం, మన కులాన్ని విడిచిపెట్టేసాం, మన మతాన్ని విడిచిపెట్టేసాం, ఒక సంఘంతో చేరాం. క్రిస్టియన్ అందరూ సంఘం, క్రైస్తవులు అందరం చేరాం, జాయిన్ అయ్యాం. మనందరం కలిసి జీవించడం ద్వారా మనకేమవుతుందంటే శ్రమ. ఉదాహరణకి మన ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం, మన సంఘం వారికి భోజనం పెట్టుకున్నాం. అప్పుడు పక్కనున్న వాళ్ళు ఏమంటారు, బంధువులు ఇరుగు పొరుగు ఏమంటారు, ఏమంటారు? శ్రమ బాధ వస్తుందా రాదా? కానీ సంఘానికి పాస్కారికే పెట్టుకున్నావా, మాకు పెట్టలేదా, మీరు కళ్ళు కనపడలేదా, రకరకాల అంటే ఇవన్నీ నాకు ఎవరు విశ్వాసులు చెప్పినాయే నేను చూస్తున్నాం కదా. కానీ ఆ బాధలు కూడా పట్టించుకోకూడదు. ఆ యొక్క నిందలు కూడా మనము చెప్పండి. ఇది యేసుప్రభు నిమిత్తం శ్రమలంటే. క్రైస్తవుడు అంటే ఏదో ముడుచుకుని మామూలుగా ఏదో ఉంటాం కాదు, చెలరేగాలి. ఈ శ్రమలు కష్టపడితేనే జీతం ఎలా వస్తుందో దేవుని కోసం ఈ 3 రకాల శ్రమలు పడాలి. ఏమిటది? వాక్యం నిమిత్తం, రెండవదిగా క్రైస్తవుడని పేరు కలిగిన పేరును బట్టి, మూడవదిగా సంఘ సహవాసం. మేము బంధువులు వచ్చాం, అంత దూరం నుండి వచ్చాం, ఇంత దూరం వచ్చాం, మాతో లేకుండా ఎప్పుడు చర్చే, భాస్కరే, సంఘమే అంటావు ఏంటే అంటారు. అవును అపోస్తుల బోధ ఎందును, ప్రార్థన ఎందును, సంఘం సహవాసం అందు ఎడతెగక ఉంటాము. మూర్ఖులకు ఈ తరం వరకు వేరే రక్షణ పొందటం అంటే ఇదే. దాన్ని బట్టి కూడా మనకు శ్రమలు వస్తాయండి. ఏమండి? కనుక ఇలాంటి శ్రమలు అనుభవించినాకే మనం ఇక తర్వాత 4వదిగా ఎట్లాగంటే సువార్త ప్రకటించు. ఎవరికైనా యేసుప్రభువుని నమ్ముకున్నావా? నీవు నమ్ముకోవాలయ్యా, నమ్ముకోలేదు నువ్వు నరకానికి వెళ్తావు అని మనం చెప్తాం. మొదటగా మంచిగా చెప్తాం, మృదువుగా చెప్తాం, ముద్దుగా చెప్తాం, అమ్మ అంటాం, అయ్యా అంటాం. సువార్త చెప్పు ఎవరికైనా సరే. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో. యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ పాపముల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నేను పాపిని, నీవు పాపి. ప్రపంచంలో అందరూ కూడా మనుషులు అన్నాక అందరూ పాపులే అని ప్రూవ్ చేస్తూ వాక్యానుసారం చెప్తూ మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఏ వార్త? యేసుని గురించి ప్రత్యేక సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యాలు అంటే మన వాళ్ళందరూ ఏం చెప్తారు? వాడి గురించి కింద వాళ్ళు పడ్డాది, తిన్నది, కక్కింది, పనికిమాలిన మాటలన్నీ చెప్తారు సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే అది కాదు, యేసు ప్రభు గురించి చెప్పాలి. ఎవరి గురించి? ఒకప్పుడు నేను ఇలా
యేసు ప్రభు నన్ను దర్శించినాక నేను ఇలా మారా. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు నన్ను బలపరిచాడు, యేసు ప్రభు రక్షించాడు, యేసు ప్రభు నన్ను దీవించాడు అని యేసు ప్రభునే గణపరుస్తూ చెప్పాలి, సువార్త చెప్పాలి. దాన్ని బట్టి శ్రమలు వస్తాయి. అందుకని 2 తిమోతి పత్రిక 1:8 అంటాడు, 2 తిమోతి పత్రిక 1:8 అంటాడు, సువార్త నిమిత్తం శ్రమానుభవములు నాతో పరబడను. ఇంకేమంటాడు 2 తిమోతి 4:5 అంటాడు, శ్రమపడు, సువార్తకుని పని చెయ్యి. సువార్తను ఎంతమంది ప్రకటిస్తున్నారు? కొన్ని సంఘాలు పాపం చాలా మంచోళ్ళు ఆదివారం ఆరాధన అవగానే ఏం చేస్తారు? రోడ్లంటే వెళ్ళిపోతారు. కొన్ని మనం కనీసం అప్పుడు ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు వాళ్ళు ఇంటి వాళ్ళకో పక్క వాళ్ళకో బంధువులకో స్నేహితులకో తోటి వరకు ఎవరికన్నా యేసు ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు నీకు పోల్దని లేరు, వాళ్ళు నిన్ను సన్మానించరు, వాళ్ళు నిన్ను పొగడరు. ముందైతే శ్రమ అవుతుంది. అదిగో నా నీస్పృహ నమ్మకం అంటే చెప్తుంది. ఆ దేవుడు అంటే యేసు ప్రభు అని చెప్తున్నారు. బైబిల్ అంటే నిజమైన బైబిల్ అంటున్నారు. మందిరం సహవాస సంఘం అంటే ఇదే అంటున్నారు. ఇదిగో అసలు ఎన్ని వేస్ట్ అంట, ఎన్ని వృధా అంట, అన్నీ 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 మానవ కల్పితాలైనంట. యేసు ప్రభువే దేవుడు అని గట్టిగా చెప్తుంది ఆ యాంకురు అని, లేక ఆ సోదరుడు శ్రమ బాధ నిందలు పడాలి యేసు ప్రభుని బట్టి. ఇక 5వది ఏంటంటే నానా విధాలైన శ్రమలు వస్తాయి. నానా విధాల అంటే చెప్పి వస్తాయి, చెప్పకుండా వస్తాయి, ఊహించకుండా వస్తాయి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అన్నిల ద్వారా రావచ్చు, సొంత ప్రజల ద్వారా రావచ్చు, ఆత్మీయుల ద్వారా రావచ్చు. ఏమండి ఇక రకరకాల దానికి నానా విధాలైన శ్రమలు, ఆర్థిక శ్రమలు కావచ్చు, శరీర సంబంధమైన శ్రమలు, అన్యాయంగా బాధించబడతాం, ద్వేషించబడతాం, హింసించబడతాం, దూషించబడతాం, రకరకాలుగా ఇక చెప్పుకుంటే ఈ విధంగా ఈ 5 రకాలుగా శ్రమలు క్రైస్తవుడికి వస్తాయి. విన్నారా? ఈ శ్రమలే కానీ నీకు లేకపోతే నీ కిరీటం లేదు. ఇప్పుడు రాజు అవ్వాలి, ఒక ఆయన ప్రార్థన చేస్తానంట. ఏమని ప్రార్థన? ప్రభా నాకు పోరాటంలో జయం దయచేయి. ఏమంటాడు? పోరాటం లేకుండా చేయమాక, పోరాటం కావాలి. పోరాటం అంటే పోరాటంలో నాకేం చేయాలి? నాకు ఎదురుపడే పోరాటంలో నాకు జయం. కొంతమంది ఏమని ప్రార్థన? ప్రభువా ఎప్పుడు శ్రమలు రానివ్వద్దయ్యా, శ్రమలు నాకు దూరం అయిపోను గాక, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఎక్కువ వచ్చి పడతాయి. అలా కాకుండా శ్రమల క్రీస్తు ప్రేమ నుండి ఏదియు వేరు చేయలేదు. రా ఏమి రాదు, రా కమింగ్ అన్నవానికి అది నేను చూసి పారిపోదు. ఆమె క్రైస్తవుడు అలాంటోడు. రాజు గొప్ప రాజు అవ్వాలంటే, అగ్రరాజు అవ్వాలంటే యుద్ధములో ఏమవ్వాలి? జయం పొందాలి. చూడండి, ఒక అగ్రరాజ్యం అంటే ఇప్పుడు వస్తుందా పేరు? అన్ని దేశాలని చెప్పండి. అందరికంటే గొప్పగా ఆశ్రయించబడాలంటే ఏం చేయాలి? అన్ని శ్రమలను, అధిక శ్రమలను, ఎంత శ్రమను భరిస్తే అంత గొప్పడు అవుతాం. అప్పుడు రాజు అవుతాం. రాజు కిరీటం ఒట్టిగా రాదు, ఆ భోగం ఒట్టిగా రాదు. ఆ యుద్ధాలు పోరాటాలన్నీ జయం పొంది చుట్టుపక్కల అందరినీ కూడా ఓడిస్తే కానీ అతను జయం వస్తుంది. మనకు కూడా చుట్టుపక్కల ఉన్న చెప్పండి దురాత్మ సమూహాన్ని, నానా విధాల శ్రమలు, సువార్త నిమిత్తం వాక్యం నిమిత్తం వచ్చే శ్రమలు, ఏమండి క్రైస్తవుడానికి వచ్చే శ్రమలు, ఇంకేంటి మనం ఇలా సువార్త నిమిత్తం రకరకాలుగా క్రీస్తు నిమిత్తం వచ్చే ఎలాంటి శ్రమలైనా వాటిని పెంటగా ఎంచాలి. పొద్దున్నే ఉదయం మనం ఎప్పుడైనా సరే మల విసర్జన అయినాక దాని వైపు ఎలా చూడమో, దాన్ని ఎలా తలంచమో, యేసు ప్రభువుని బట్టి వచ్చే శ్రమను కూడా గెట్అవుట్ అన్నట్టుగా అసహించుకోవాలి. అంటే లెక్క చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు? లిస్ట్ రాసుకుంటాం. యేసు ప్రభు నిమిత్తం
మేము ఎన్ని బాధపడ్డాం అనుకుంటారు పాస్టర్ గారు. సర్లే అమ్మా, యేసుప్రభు పడిన బాధలు నీది ఇవన్నీ ఓ సోది గంటలుగా. కానీ యేసుప్రభు నీ కోసం ఎందుకు బాధపడ్డాడు? మరి ఆయన కోసం నువ్వేం బాధపడుతున్నావు? ఏం శ్రమ అనిపిస్తున్నావు? అరే శ్రమలు పడకుండా నాకు అన్నీ రావాలి, బాధలు అనుభవించుకోవడం యేసుప్రభు నిమిత్తం. కనుక శ్రమ బైబిల్ చెప్తుంది, శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమలందు అతిశయపడాలి. అతిశయపడు, బాధపడమాక, దుఃఖపడమాకండి. కనుక యేసు క్రీస్తు నిమిత్తం మనం శ్రమలు పడుతున్నాం. ఎవరి కోసం శ్రమలు పడుతున్నావు? చాలామంది చెప్తారు బాధలండి, శ్రమలండి బాబోయ్. కానీ ఎవరి కోసం నువ్వు శ్రమ, ఎవరి కోసం కన్నీరు, ఎవరి కోసం చెమట దారిపోస్తున్నావు, ఎవరి కోసం టైం వేస్ట్ చేస్తున్నావు, ఎక్కడ గడుపుతున్నావు, ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని అర్పించి ఆయన నిమిత్తం వచ్చి దేన్ని లెక్క చేయకుండా నువ్వు ఉంటే నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు, జీవిస్తాడు. మన పితృడైన అబ్రహాము కంటే ఎక్కువగాను ఆశ్రయిస్తానని నా సొంత మాట కాదు, గలతీ 3:9 ఉందన్నమాట. విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశ్రయించబడ్డాడు. అంతే తప్ప లోకంలో మర్యాదలు, లోకాచారాల పద్ధతులు, వీళ్ళు వాళ్ళు వీటిని చూసుకుంటా అసలు యేసుప్రభు నిమిత్తం మనం మునిగి తేలకుండా, శ్రమలు పొందకుండా, వాక్యం నిమిత్తం కానీ, ఏమండి క్రైస్తవుడైనందుకే కానీ, సంఘంగా సహవాసంగా ఉన్నందుకే కానీ, సువార్త నిమిత్తమే కానీ నానా విధాలైన శ్రమలు, ఎటువంటి శ్రమలు వచ్చింది ఏది దేవునికి నాకు ఏది మధ్యలో, ఏది నన్ను వేరు చేయదు, ఐ డోంట్ కేర్ అని ఎప్పుడైతే యేసయ్య నిమిత్తం శ్రమలను గురించి ఇష్టపడతామో అప్పుడు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని దీవిస్తాడు. దేవుడి మాటలను ఆశ్రయించునుగాక.